డివిఎస్ ప్రభావతి గారు. ప్రభావతి గారు ప్లీజ్. ఎస్. నేను రాజేశ్వరి గారు రిఫర్ చేశారు. ఆమె చెప్పినప్పుడు నాకు చేయగలనా, ఎందుకులే అవసరం లేదు కదా అనుకున్నాను. మీ ఏజ్, పేరు, ఊరు, ఎక్కడి నుంచి, ఎందుకు జాయిన్ అయ్యారు, తర్వాత ఎవరు జాయిన్ చేశారు? ఎస్, మొత్తం డీటెయిల్స్. నేను నెల్లూరు నుంచి అండి. నా పేరు ప్రభావతి. నేను 65 years. ఇది సమయమ్మ పేరు బాగుంది, ప్రాసెస్ కూడా బాగుంది. ఇది చేయడం వల్ల బాడీ తేలికైంది. అంటే నేను చాలా లావు ఏమి ఉండను, కానీ కొంచెం బరువుగా అనిపిస్తుంది మామూలుగా. ఇది చేసిన తర్వాత చాలా తేలికగా అనిపిస్తుంది. జ్యూసెస్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఈ జావా కొంచెం యాడ్ చేసుకున్నాను, బాగా అనిపించింది. మా ఇంట్లో కూడా ఏమనలేదు, అంకుల్ కూడా ఏమనలేదు. అంకుల్ గారు కూడా హెల్ప్ చేశారు. ఆరోగ్యం బాగా. మార్పులు ఏమొచ్చాయి? అసలు ఎందుకు జాయిన్ అయ్యారు? మార్పులు ఏమొచ్చాయి? అనుభవం ఏంది? కలర్ లో, స్కిన్ లో కలర్ లో ఏం మార్పులు వచ్చాయి? ఎనర్జీ ఏమన్నా మార్పులు వచ్చాయా? నిద్రలో ఏమన్నా మార్పు ఉందా? ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉంది? నిద్ర కొంచెం తక్కువైంది. 24 రోజులు ఎందుకు చేశారు? నిద్ర తక్కువైంది. అప్పుడు ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళము, ఇప్పుడు నిద్ర తక్కువైంది. స్పిరిచువల్ గా ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాను. ధ్యానంలో ఎక్కువసేపు కూర్చున్నా కూడా నొప్పులు ఏం లేవు. స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది కొన్ని రోజులు, కానీ బ్యాక్ పెయిన్, తర్వాత అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్. వినిపించండి. 24 రోజులు ఎందుకు చేయగలిగారు? కారణం ఏంది? 24 days మీరిచ్చే ఎనర్జీ తీసుకున్నాను. మళ్ళీ ఉపయోగం ఏంది? ఉపయోగం ఏమిటంటే హెల్త్ సెట్ అయింది సార్. ఎందుకంటే బాగా లేకుండా ఏం లేదు నాకు, మామూలుగా నేను ముట్టాను. అందుకని ఎందుకు చేయడం అనుకున్నాను, కానీ చేసిన దానివల్ల ఇంకొంచెం, అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు చెప్పడానికి రావట్లేదు. అది సార్, ఎందుకంటే బాగుంది, హల్కా ఉంది, బాడీ తేలిక అనిపిస్తుంది. పని చేస్తే కూడా అలసట ఏం లేదు. భోజనం చేయకపోయినా కూడా మామూలుగా అన్ని పనులు చేసుకుంటున్నాను. నేను మామూలుగా కూడా సర్వెంట్ లేకుండా నేనే చేసుకుంటాను అన్ని పనులు. అలా చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు, నార్మల్ గానే ఉన్నారు. ఇంకా డిఫరెన్స్ అంటే చూస్తే చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ నాకు తెలియదు కదా. అట్లా అంటే వెయిట్ లాస్ కోసం కాదు నేను చేసింది. అదే వెయిట్ లో ఏం తేడా లేదు, వెయిట్ కరెక్ట్ గానే అప్పుడు ఉందంటే అలా. థ్యాంక్ యూ సార్. నమస్తే.